హలో అండి, నమస్తే. ఇప్పుడు మనము ధనియాల కషాయము ఏ విధంగా తయారు చేయాలో చూసుకుందాము. స్టవ్ అంటించి దాని గిన్నెతో నీళ్ళు పెట్టానండి. ఈ బాగా తెల్లే లోపల మనము ఒక 2 స్పూన్లు ధనియాలు, దానికి తగినంత అనమాట. నేనైతే ఇక్కడ 3 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం వేసి దీన్ని బాగా మిక్సీ పట్టేస్తాను. ఇది చూడండి, ధనియాలు దీంట్లో వేసుకున్నాం కదా, ఈ విధంగా మూత పెట్టేసేసి దీన్ని మిక్సీ పట్టేస్తాను. ఈ విధంగా బాగా మిక్సీ పట్టేయాలి. బాగా నలిగిందో లేదో చూసుకోవాలి. ఇంకొంచెం నలిగితే బాగుంటుంది. ఇంకొకసారి మిక్సీ పెట్టేసి ఈ విధంగా మిక్సీ పట్టినాను. ఈ విధంగా కచ్చపచ్చ అయింది. బాగా మరీ మెత్తగా పెడితే కూడా బాగుండదు. ఇప్పుడు బాగా నీళ్లు వెళ్ళిన తర్వాత వెళ్ళేదాకా కాసేపు ఉందాము. ఇక్కడ పెట్టేసేసి నీళ్లు తెల్లితే తొందరగా తయారవుతుంది కషాయము. అందువల్ల ఒక 15 మినిట్స్ పడుతుండే. మొత్తం అయ్యేసరికి బాగా ఉడికి అంతా దాని యొక్క రసం అంతా ధనియాల కషాయము తయారు కావడానికి ధనియాలు ఉండే రసం అంతా కూడా బాగా తీగి పక్కా తయారవుతుంది ధనియాల కషాయము. అది బాగా తయారైన తర్వాత ఒక గోల్డ్ కలర్ లాగా వస్తుంది. తాగడానికి కూడా ఎంతో టేస్ట్ బాగుంటుంది. బాగా నీళ్ళు తెల్లేయండి. ఇప్పుడు ఈ ధనియాల పొడి వేసి దీంట్లో వేసి బాగా కలబెడుతూ ఉండాలి. అంటే పొంగకుండా అనమాట. ఈ విధంగా కలబెడుతూ ఉంటే ఒక 5 మినిట్స్ అలా కలబెట్టేసి దాన్ని వదిలేయాలి. ఒక 5 మినిట్స్ మనకు ఏదైనా పని ఉన్నా కూడా మధ్యలో చూసుకోవచ్చు. ఇందులో బాగా తెల్లిపోయి దాని యొక్క రసం అంతా దీంట్లో బాగా దిగి కారం ఆ తర్వాత ఒక కలర్లో తేనె కలర్లో గోల్డెన్ కలర్ లాగా వస్తుంది. ఒక 5 మినిట్స్ వెళ్ళాలండి. అందువల్ల కొంచెం తగ్గించాను పొంగకుండా. ఒక 5 మినిట్స్ అది మంచి కలర్కి వచ్చేస్తుంది. వెళ్ళాలి దాని మంచి. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి. బాగా తెల్లిపోయింది. ఇప్పుడు చూద్దాం, చూడండి. ఈ విధంగా బాగా తెల్లి చక్కగా మనకు కనిపిస్తున్నది. ఇంకా దీన్ని ఇట్లా ఆపేసేయడము. దాని అడుగంతా కూడా లోపలికి వెళ్ళిపోయి పై తేట వచ్చేస్తుంది. ఇప్పుడు అయిన తర్వాత దాన్ని వడగట్టేసి ఒక గ్లాసులో పోసేస్తాను. బాగా చల్లారిపోతుంది. ఒక గిన్నెలో పెద్ద బౌల్లో పోసేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోతుంది. నొప్పులు ఉన్నవాళ్ళు వేడికి ఒక గ్లాసు, అంటే షుగర్ ఉన్నవాళ్ళు చక్కెర వేసుకోకూడదు. షుగర్ లేని వాళ్ళు చక్కెర వేసుకొని తాగొచ్చు. కాఫీ లెక్క బాగుంటుంది టేస్ట్. కానీ కొంతమందికి కొన్ని వాసనలు పడవు. కానీ ఆరోగ్యానికి మాత్రం ధనియాల కషాయం చాలా మంచిది. హీట్ కంప్లీట్గా మనకు హీట్ తగ్గించేస్తుంది. మనము రాత్రిపూట ధనియాల కషాయం చేసుకొని దాన్ని ఒక గిన్నెలో పోసేసుకొని భద్రపరుచుకొనేసి బాగా చల్లారిన తర్వాత తెల్లవారుజామున అది వాటర్ లెక్క మనం దాన్ని తీసుకున్నామంటే మన వేడంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నైట్ అంతా డ్యూటీస్ చేసేవాళ్ళు,
ఉద్యోగస్తులు ఎక్కువగా వేడి ఒత్తిడితోనే బాధపడుతుంటారు. వాళ్ళకి మాత్రం ఈ ధనియాల కషాయం మంచి ఔషధంగా పనిచేస్తుంది. నేను మా అబ్బాయికి ఒకసారి జ్వరం వచ్చినప్పుడండి బాగా ఒక పెద్ద గిన్నెలో 1 చెంబు లీటర్ నీళ్లు పైన కాచి చల్లారి ధనియాల కషాయం తయారు చేసి పెట్టేసి గంటకి ఇచ్చానండి. 5 సార్లు ఆ విధంగా ఇచ్చేసరికి నార్మల్ కండిషన్కి వచ్చేసింది. టెంపరేచరు జ్వరం తగ్గి బాగా అయిపోయింది. నాకు అప్పుడు అనిపించిన ఎక్స్పీరియన్స్గా నేను చేసి మా అబ్బాయికి వాడి మీకు చెప్తున్నాను. కాబట్టి ధనియాల కషాయము చాలా మంచిది. అందరూ ఉపయోగించుకొని ఈ వీడియోని మీకు ఎలా ఉందో మీరు చెప్పండి. ఈ విధంగా ఏమి పొట్టి గిట్టి ఏమి రాకుండా ఈ విధంగా వడగట్టేసేసి ఇలా పెట్టేశాను. దాన్ని తీసుకెళ్ళి చక్కగా మనకు వేడిగా తాగాలనిపించినప్పుడు ఈ విధంగా గ్లాసులో పోసేసుకొని చక్కగా కాఫీ లెక్క తాగొచ్చు. లేదా బాగా చల్లారి చేసి ఫ్యాన్ కింద పెట్టేసి చల్లగా అయిన తర్వాత మనం కానీ తాగామంటే మన బాడీలో ఉండే వేడంతా యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. నొప్పులు ఉంటాయండి, బాడీ నొప్పులు, పెయిన్స్ ఎక్కడున్నా సరే వేడిగా తాగామంటే నొప్పులు తగ్గిపోతాయి. ధనియాల కషాయంలో ఉపయోగం ఏంటంటే వేడిగా తాగితే నొప్పులు తగ్గిపోతాయి బాడీలో. అదే చల్లగా తాగామంటే ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది. ఇది ఒంట్లో వేడికి నొప్పులకి బాగా పనిచేస్తుందండి. మంచి ఔషధం ధనియాల కషాయం. ఇది చూడండి, ఈ విధంగా నేను తయారు చేశాను. దీన్ని మీరు చక్కెరలో అయినా తాగొచ్చు, లేకపోతే ఉత్తగా అయినా తాగొచ్చు, ఏదైనా మీ ఇష్టము. ధనియాల కషాయంలో షుగర్ ఉండేవాళ్ళైతే చక్కెర వేసుకోకూడదు, ఉత్తగా తాగాలి. అది చల్లగా కావచ్చు, వేడిగా కావచ్చు. అదే షుగర్ లేని వాళ్ళైతే చక్కగా దాంట్లో కొంచెం 1 స్పూన్ చక్కెర వేసుకొని దాన్ని అట్లా పెట్టి చల్లారిపోతుంది, అప్పుడు తాగొచ్చు. అప్పుడు బాడీ చల్లబడుతుంది. నొప్పులు ఉన్నాయనుకో కొంచెం చక్కెర వేసుకొని ఈ విధంగా ఇప్పుడే వేడిగా దీంట్లోకి 1 స్పూన్ చక్కెర కలుపుకొని తాగేసామంటే వేడిగా పనిచేస్తుంది, నొప్పులకు పనిచేస్తుంది. ఇది బాగా చల్లారితే బాడీలో ఉండే వేడంతా లాగేస్తుంది. ధనియాల కషాయం మాత్రం చాలా మంచిది అందరికీ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వేడి నొప్పులతోనే బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు రీత్యా అందరికీ స్ట్రెస్ ఎక్కువ కాబట్టి అది చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ఉన్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రము చేసి పెడతారు. నేను మాత్రం మా పిల్లలకి ఈ విధంగా ధనియాల కషాయం చేసి తరచుగా ఇస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.